హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఎప్పుడు చేసే ఆలు బటానా కర్రీ కాకుండా ఒకసారి ఇలా బెండకాయ ఆలు బటానా మసాలా కర్రీ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. రైస్, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీడియం సైజ్వి 3 ఆలుగడ్డలను పొట్టు తీసి ఒక ఆలుగడ్డను 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 150 గ్రామ్స్ బెండకాయలను ఒక బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 75 గ్రామ్స్ పచ్చి బఠానా తీసుకున్నాను. 2 టమాటాలు. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ప్యాన్లో 2 పావుల నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి అన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆలుగడ్డలను 2 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకున్నాను. ఈ బెండకాయలను కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టమాటాలను రుబ్బి పెట్టుకున్నాను. ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని కర్రీనంతా కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత 2 నిమిషాల వరకు ఈ కర్రీని వేయించుకోవాలి. టమాటాలో ఉన్న నీరంతా పోయే వరకు ఈ కర్రీని వేయించుకోవాలి. వేసిన మసాలాలు, టమాటా 2 మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చి బఠానా వేసుకున్నాను. బఠానా వేసుకొని కర్రీనంతా కలుపుకున్నాను. ఇందులోనే 75 గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను. పెరుగుని బాగా గిలక్కొట్టుకొని వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కర్రీలో పెరుగు వేసుకోవాలి. బెండకాయ ఆలు బటానా మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ అంతా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కర్రీనంతా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆలుగడ్డ బటానా ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీనంతా కలుపుకున్నాను. గరం మసాలా వేసిన తర్వాత ఈ కూరని 2 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుంటే చాలు. గ్రేవీ కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుంటే చాలండి. మన కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. బెండకాయ ఆలు బటానా మసాలా కర్రీ ఇలా చేస్తే రైస్, రోటీలోకి సూపర్గా ఉంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. బెండకాయ ఆలు బటానా మసాలా కర్రీ ఇలా చేయండి, ముద్ద మిగుల్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఈ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.